దివ్యాంగులకు చేయూతనివ్వడం మనందరి బాధ్యత అని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆలింకో హైదరాబాద్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట ప్రాంతాలకు చెందిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను అందించుట కొరకు అవసరమైనటువంటి సహాయ ఉపకరణాలను గుర్తించుటకై శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులు దూర ప్రాంతాల నుంచి రావడం వారికి ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థమై రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా జిల్లాలో ప్రత్యేకంగా ములుగు, పస్టా, ఏటూరు నాగారం ప్రాంతాలలో ఏర్పాటు చేశామని వివరించారు. BC welfare officer గారు, BRDO గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, ఎంపీడీఓ గారు, బేసిక్గా వచ్చిన ప్రతి ఒక్క దివ్యాంగుల బంధువులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ములుగు జిల్లాలో మాత్రమే 3 రోజులు మనము చేస్తున్నాం. ఏ జిల్లాలో కూడా ఇది ఎప్పుడు ఇట్లా 3 రోజులు ఎక్కడా జరగలేదు. ములుగు జిల్లాలోనే